ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంటెన్షనల్లీ క్రీపీగా ఉంది అని రాస్తే దీనికి వెంటనే కృతి సనన్ గారు ఒక చాలా పెద్ద పోస్ట్ రాశారు. దాన్ని రాహుల్ గాంధీ గారు షేర్ చేస్తూ, ముందు రాహుల్ గాంధీ గారు ఏమన్నారో మాట్లాడుకుందాం, దాని తర్వాత కృతి సనన్ గారు ఏమన్నారో చెప్తాను మీకు. ఇవాళ భారతదేశంలో ఒక ఆడపిల్ల ఏం వేస్తుందో, ఎందుకు వేస్తుందో, ఎలా వేస్తుందో, దిస్ ఈజ్ హర్ రైట్. సో ఒక ఇండివిజువల్ వాళ్ళ రైట్స్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే దాన్ని ఆపడానికి మనం ఎవరం. బట్ ఈసారి ఆర్ఎస్ఎస్కి నేను విరుద్ధం. వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేయకుండా ఒక ప్రైవేట్ ఈవెంట్ని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లాంటి ఒక లొకేషన్లో నేను ఆపగలుగుతాను. అది నా పవర్ కిందకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆపలేనేమో. కానీ ఆ ఎంటైర్ ఆర్గనైజేషన్ నేను విరుద్ధం అని చెప్పి ఆయన అంటున్నారు. ఓకే, మల్టిపుల్ విషయాలు జరిగాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, రాఖీ పౌర్ణమి వస్తుంది అండ్ ఒక వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. అది దాని గురించి మీరు చాలామంది వినే ఉంటారు. ఒక పర్టికులర్ బ్రాండ్ కృతి సనన్ గారితో ఒక యాడ్ చేశారు. అందులో ఆవిడ వేసిన డ్రెస్కి సంబంధించి దేర్ ఇస్ ఎ కాంట్రవర్సీ హ్యాపెనింగ్. ఇది సెన్సేషనల్గా కాకుండా లార్జర్ కాంటెక్స్లో మనం మాడుకోవాలి. రెండు సైడ్లు వాళ్ళు ఏమంటున్నారు. ముఖ్యంగా దీని మీద కంగనా రనౌత్ గారు రియాక్ట్ అయ్యారు, రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు, ఆనంద్ రంగనాథన్ గారు రియాక్ట్ అయ్యారు, ఇలా చాలామంది రియాక్ట్ అయ్యారు. అండ్ ఇది ఒక నేషనల్ వైడ్ న్యూస్ అయింది. ఆవిడ ఎవరైతే ఆ హీరోయిన్ ఉన్నారో ఆవిడ ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. ఆ స్కేల్కి వెళ్ళిపోయింది. పాయింట్ నెంబర్ 2, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక ఈవెంట్ ఒకటి మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో న్యూయార్క్లో జరగబోతుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ మేయర్ ఎవరైతే ఉంటారో న్యూయార్క్కి, ఆయన బయటకు వచ్చి నేను ఆర్ఎస్ఎస్కి విరుద్ధం, నేను అలాంటి ఒక ఈవెంట్ ఇక్కడ జరగడానికి నేను ఒప్పుకోవట్లేదు, కానీ నా చేతిలో పవర్స్ ఉన్నాయో లేదో నేను చెక్ చేయాలి అని చెప్పి జోరన్ మమ్దాని అని చెప్పి హీఈస్ ద మేయర్ ఆఫ్ న్యూయార్క్. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎలక్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తాను ఆయన చాలా న్యూస్లో ఉండబోతున్నారని చెప్పి. ప్లస్ అదే కాకుండా న్యూయార్క్ సంబంధించి ఒక చాలా పెద్ద ఏజెన్సీ ఒకటి, ఇండియా మస్ట్ టేక్ అకౌంటబిలిటీ, ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్కి ఎటువంటి సేఫ్టీ లేదు అని చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అక్కడ యూఎస్ఏలో. అఫ్కోర్స్ వీళ్ళందరూ ఎవరైనా చూస్తే కొంచెం పాకిస్తాన్ అమెరికన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారు. ఈ జోరన్ మమ్దాని అనే వ్యక్తి ఇండియన్ ఆరిజిన్. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇది మీకు అర్థమవుతుంది వీడియో ఎండ్ అయ్యే లోపల. అండ్ పాయింట్ నెంబర్ 3, విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, విత్ ఇన్ 1 year జపాన్ విల్ బి న్యూక్లియర్లీ ఎక్విప్డ్. అదే జపాన్లో న్యూక్లియర్ మిజైల్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. ఇది మేమే కాదు ప్రపంచం మొత్తం భయపడాల్సిన విషయం అని చెప్పి రష్యా ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడుతుంది. దీని మీద ఇండియా మీద ఉండే ఇంప్లికేషన్స్ ఏంటో మనం ఇది ఒక రౌండప్ వీడియో. ఇది జియో పొలిటికల్గా ఏవేవైతే జరిగాయో మన ఇండియాలో జరిగిన విషయాలతో పాటు 1 by 1 మాట్లాడేసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషయాలన్నింటినీ నా స్టైల్లో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టే పుచ్చి నాది. మీరు చాలామంది చూస్తారు, కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్ మ్యాటర్లోకి మనం వచ్చేద్దాం. ఈ కృతి సనన్ గారి ఇష్యూ ఏంటి అంటే, ఈవిడ మన తెలుగులో కూడా సినిమాలు చేశారు. ఈవిడ మహేష్ బాబు గారితో అండ్ ప్రభాస్ గారితో సినిమా కూడా వచ్చింది. బట్ ఈవిడ ప్రిడామినెంట్లీ ఒక బాలీవుడ్ యాక్ట్రెస్. ఈవిడ ఒక బ్రాండ్ చేసే ప్రమోషనల్ వీడియోలో వాళ్ళు కొత్త విషయం లాంచ్ చేశారు. పెట్స్కి కూడా రాఖీ కట్టేలాగా అదొక ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ వీడియోలో ఒక సిస్టర్ బ్రదర్కి రాఖీ కడుతున్నట్టు అండ్ టు ద పెట్ రాఖీ కడుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, వీడియో బయటికి రాగానే కంగనా రనౌత్ గారు, అఫీషియల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆవిడ ఒక స్టోరీ పెట్టారు. ఆవిడ ఇప్పుడు ట్రోల్స్ అనేవి ఒక రెగ్యులర్ వ్యక్తి, ఫేస్లెస్ వ్యక్తి ఎవరైనా చేస్తే అది వెళ్ళిపోతుంది. బట్ ఒక రూలింగ్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఆవిడ రాస్తారు, ఆవిడ ఇది చాలా అద్భుతమైన టైము మన క్లాజెట్స్లో, ఇది విమెన్ అందరినీ ఉద్దేశిస్తూ అన్ని రకాల క్లోత్స్ ఉండే అవకాశం ఉండే లాంటి స్పేస్లో మనం ఉన్నాం. మనం ఇవాల్టి విమెన్ ఆర్ గ్లోబల్ విమెన్. సో ఈ కాక్టైల్కి మనం వేసే డ్రెస్సుల నుంచి లెహంగాల వరకు అన్నీ ఉంటాయి. జీన్స్లు, శారీలు, బికినీలు, సల్వార్ కమీజులు, ప్రతి ఒక్కటి అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక పండగ వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్ వేయాల్సిన అవసరం ఏం వచ్చింది అని కృతి సనన్ గారిని ఉద్దేశిస్తూ ఆవిడ రాశారు. నువ్వు ఇక్కడ మనం కొంచెం యాడ్లో చూస్తే మనం ఆవిడ వేసిన డ్రెస్ మీద ఇవిడ కామెంట్ చేశారు, పండగలకి ఇలాంటి డ్రెస్సులు ఏంటి అని చెప్పి. డైరెక్ట్గా ఆవిడ రాశారు కూడా, అండర్ గార్మెంట్స్ చేస్తారని చెప్పి. దిస్ ఇస్ హర్ స్టేట్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంటెన్షనల్లీ క్రీపీగా ఉంది అని రాస్తే దీనికి వెంటనే కృతి సనన్ గారు ఒక చాలా పెద్ద పోస్ట్ రాశారు. దాన్ని రాహుల్ గాంధీ గారు షేర్ చేస్తూ, ముందు రాహుల్ గాంధీ గారు ఏమన్నారో మాట్లాడుకుందాం, దాని తర్వాత కృతి సనన్ గారు ఏమన్నారో చెప్తాను మీకు. ఇవాళ భారతదేశంలో ఒక ఆడపిల్ల ఏం వేస్తుందో, ఎందుకు వేస్తుందో, ఎలా వేస్తుందో, దిస్ ఈజ్ హర్ రైట్. సో ఒక ఇండివిజువల్ వాళ్ళ రైట్స్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే దాన్ని ఆపడానికి మనం ఎవరం. స్టాప్ ట్రోలింగ్ విమెన్. దిస్ ఈజ్ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్. ఏ పోస్ట్ షేర్ చేశారు, కృతి సనన్ గారు పెట్టింది. ఆవిడ ఏం రాస్తారు, పండగలకి మనం ఎమోషన్స్ ఇంపార్టెంట్ కానీ బట్టలు కాదు. రక్షాబంధన్ అనేది ప్రొటెక్షన్కి ఒక బాండ్. అది అలా హెల్త్ కోసం, హ్యాపీనెస్ కోసం మనం ప్రే చేస్తాం మనం, అందుకని పెట్స్ అవి అని చెప్తూ, ఆల్సో వెన్ విల్ వి స్టాప్ టెల్లింగ్ విమెన్ వాట్ టు వేర్. కల్చర్ ట్రెడిషన్స్ అనేవి మన హార్ట్లో ఉంటే నెక్ లైన్లో ఉండవు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది ఆవిడ రాసిన మాట. అగైన్ దీని మీద ఇది ఒక వైల్డ్ ఫైర్లో వెళ్ళిపోయింది. ఈవిడ హైందవ ఫెస్టివల్స్ని మాక్ చేస్తూ అడిగినప్పుడు విమెన్ కార్డ్ ఆడుతుంది అని చెప్పి చాలా పోస్టులు వచ్చాయి. ఇప్పుడు దాని కింద ఇద్దరు మంది లైక్ చేయడం, దాన్ని కామెంట్ చేయడం చాలా వైరల్ వెళ్ళింది. ఒకటి వికీ కౌశల్ గారు, రెండోది ఆదిత్యధర్ గారు, ధురంధర్ తీసిన డైరెక్టర్ అండ్ ఉరి సినిమా హీరో. అండ్ ఇదే ఆదిత్యధర్ గారు రాసిన ఒక రిప్లై కూడా ఒకటి ఉంది, అది నాకు నా టీం పంపించింది. ఆయన రాస్తారు, ఆయన ఇవే బట్టలు ఈద్కేసి బాస్మతి రైస్ బిర్యానీ తినండి అని చెప్పి ఆవిడ చెప్పే ధైర్యం ఆవిడకు ఉందా
అనేది ఆదిత్య ధర్ గారి కామెంట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఆనంద్ రంగనాథన్ గారు ఏం రాస్తారు, అగైన్ ఆయన చేసిన పర్సనల్ రిమార్క్స్ మనం కాసేపు పక్కన పెడితే హిట్లు ఫ్లాప్లో మాట్లాడారు. ఎనీవేస్ ఆయన పాయింట్ ఏంటంటే ఒక యాక్టర్ ఇర్రిలవెంట్గా ఉన్నప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు, ముఖ్యంగా హిందూ ఫెస్టివల్స్ని మాక్ చేసేలాగా ఇలా చేయడం చాలా తప్పు అని చెప్పి ఆయన చెప్పిన మాట ఇది. అడిగితే మళ్ళీ విమెన్ కార్డ్ ఆడతారు అని చెప్పి. అండ్ ఇది ట్రోలింగ్ ఏ లెవెల్కి రీచ్ అయిందంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ని డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి. ఇదంతా పండగకి 1-2-3 రోజుల నుంచి జరుగుతుంది ఇది. దీని మీద నేను ఏదైనా కామెంట్ చేయడం కన్నా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఒక విషయం. నేను 2 సైడ్స్ మీ ముందు పెట్టాను కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, కృతి సనన్ గారు ఏమంటున్నారు, ఇటు ఆనంద్ రంగనాథన్ గారు ఏమంటున్నారు, ఆదిత్య ధర్ గారు ఏమంటున్నారు, వికీ కౌశల్ గారు ఏమంటున్నారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా కంగనా రనౌత్ గారు ఏమన్నారు, అన్నీ మీ ముందు ఉన్నాయి. కాబట్టి ఈ ఎంటైర్ ఫియాస్కో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మీరు రాయండి. ఒక యాడ్లో ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు కదా, దట్స్ ద ఐడియా. మనం చూసే ఒక ప్రాప్ కూడా అది బ్రాండ్ ప్రొజెక్షన్తో మ్యాచ్ అవుతుందో లేదో వాళ్ళు చెక్ చేసుకుంటారు. అలాంటిది అందులో ఒక యాక్టర్ వేసిన అవుట్ఫిట్ ఏదైతే ఉందో వాళ్ళు చూసుకొని చేస్తారు. అది ఏదో బై మిస్టేక్ వచ్చిందైతే కాదు అది. సో ఇంటెన్షనల్గా వాళ్ళు చేశారు. అండ్ ఇక్కడ క్వశ్చన్ అలా ఇంటెన్షనల్గా చేయడం కరెక్టా కాదా అనే పాయింట్ మీద వస్తుంది. అలా అడిగితే ఒక ఉమెన్స్ మోడెస్టీని క్వశ్చన్ చేసినట్టా కాదా అనే పాయింట్ మీద కూడా వస్తుంది. సో అన్నీ మీ ముందు పెట్టాను కూడా మీరు రాయండి కింద. ఎనీవేస్ మూవింగ్ ఆన్, ఆర్ఎస్ఎస్ ఒక ఈవెంట్ చేస్తుంది ఎక్కడ, న్యూయార్క్లో. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఎస్కి ప్రపంచవ్యాప్తంగా 6-7 మిలియన్ పీపుల్ ఉన్నారు లైక్ మెంబర్స్ లాగా. అండ్ వాళ్ళు ఒక అవుట్ రీచ్ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ ఇయరే 100 ఇయర్స్ని సెలబ్రేట్ కూడా చేశారు. 1925లో మొదలైంది అది. ముఖ్యంగా వాళ్ళు చూసిన కంట్రీస్ ఏంటి, అమెరికా, కెనడా, యూకే. అందులో భాగంగానే న్యూయార్క్ వెళ్తూ మోహన్ భాగవత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇక్కడ చేస్తాం, న్యూయార్క్లో చేస్తాం మేము అనగానే అమెరికా నుంచి ఒక ముఖ్యంగా ఇలాంటి లీడర్స్ నుంచి ఒక బ్యాక్లాష్ వచ్చింది. జోరన్ మమ్దాని కానీ ఆయన ఎవరో ఉంటారు, పాకిస్తానీ ఆరిజిన్ గై జర్నలిస్ట్, ఫోటో పెట్టేస్తాను ఇక్కడ. యుఎస్ఐఆర్ఎఫ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఒక ట్వీట్ వేశారు, ఇండియా అకౌంటబుల్గా ఉండాలి, ఇండియా సమాధానం చెప్పాలి, ఇండియాలో సేఫ్టీ లేదు, రిలీజియస్ మైనారిటీ ఇది అది అని చెప్పి. అసలు నేను చెప్తున్నాను కదా, నేతన్యాహు గారు వచ్చినప్పుడు కూడా ఇంత బ్యాక్లాష్ నేనైతే చూడలా. ఉంది బ్యాక్లాష్ ఉంది. మమ్దాని గారు మాట అన్నారు, నేతన్యాహు కానీ న్యూయార్క్ గడ్డ మీద అడుగు పెడితే నేను అరెస్ట్ చేపిస్తా అని చెప్పి ఆయన అన్నారు. బట్ చెప్పడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఆయన చేయలేదు, అది జరగలేదు. బట్ ఈసారి ఆర్ఎస్ఎస్కి నేను విరుద్ధం. వాళ్ళు ఇక్కడ ఈవెంట్ చేయకుండా ఒక ప్రైవేట్ ఈవెంట్ని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లాంటి ఒక లొకేషన్లో నేను ఆపగలుగుతాను. అది నా పవర్ కిందకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆపలేనేమో. కానీ ఆ ఎంటైర్ ఆర్గనైజేషన్ నేను విరుద్ధం అని చెప్పి ఆయన అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. అమెరికాలో ఒక ప్రైవేట్ ఈవెంట్కి ఇటువంటి ఒక బ్యాక్లాష్ పవర్ ఉండే పీపుల్ నుంచి రావడం, ఇంత ప్రొటెస్ట్లు జరగడం, ఆర్ఎస్ఎస్ అవుట్ ఆఫ్ ఎన్వైసీ అని చెప్పి ప్లకార్డులు పెట్టుకొని నిలబడి ఉన్నారు అక్కడ. సో చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. నిజంగా ఈవెంట్ జరగనిస్తారో జరగనివ్వరో, వాళ్ళు ఉండే పొజిషన్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు అన్ఫోల్డ్ అనేది, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ అండ్ సీయింగ్. దీని మీద మీరు ఏమంటారు నాకు రాయండి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఒక అవుట్ రీచ్ కోసం వేరే దేశానికి వెళ్తుంది. మేము చేసేవి ఇవి అని చెప్తుంది. అక్కడ ఉండే ఇండియన్ డయాస్పరాతో ఇంటరాక్ట్ అవుతుంది. లేదు ఇలా చేస్తే ఇండియాలో ఉండే మైనారిటీస్ సేఫ్టీ లేదని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. లేదు ఒక రిలీజియస్ ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడుతున్నారు. సో ఐ డోంట్ నో, యూ టెల్ మీ. కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇలాంటి ఒక ఈవెంట్ న్యూయార్క్ లాంటి మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లాంటి ఒక ప్లేస్లో జరిగితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా, జరగకుండా ఆగిపోవాలా? సరే డైరెక్ట్గా వీళ్ళందరూ చాపుతున్నారు, ఇండైరెక్ట్గా ట్రంప్ గారు ఏం చేస్తున్నారు అంటే ఆయన H1B రూల్స్ ఏం మారుస్తున్నారు. ప్రస్తుతానికి H1B కావాలంటే ఒక కంపెనీ స్పాన్సర్ చేయాలి కదా. వాళ్ళు పే చేయాల్సిన ఫీజు ఎంత అనుకుంటున్నారు? అక్షరాల ₹1,00,00,000. వాళ్ళు డాలర్స్ అది కన్వర్ట్ చేస్తే ఒక ₹1,00,00,000 చాలా చాలా ఎక్కువ అది. సో ఒక ఇండియన్ ఇవాళ అమెరికా రావడం, అక్కడ H1B వీసా మీద పనిచేయడం చాలా కష్టం అవబోతుంది. సో ఈ టెన్షన్ ఎక్కడి వరకు దారితీస్తుందో మనం చూడాలి. ప్యారలల్లీ దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదని మీరు అనుకోవచ్చేమో, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రస్తుతానికి నేను మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు న్యూక్లియర్లీ ఎక్విప్డ్ అంటే మీరు ఆన్సర్ ఏమని చెప్తారు? నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్, యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఇలా కొన్ని దేశాలు, ఒక 9 దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దేశాలే కాదు, జపాన్ కూడా ఉంది, సౌత్ కొరియా కూడా జాయిన్ అవుతుంది. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? Days after Russia warned Japan, a key U.S. ally, of monstrous consequences over its objections to President Vladimir Putin's visit to the disputed Kuril Islands, Moscow has fired its first shots. అది కూడా ఒక 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో కాదు, within 1 year. ఇది నేనేదో చెప్పట్లే, ఈ హెడ్లైన్ ఒకసారి మీరు చూడండి. సౌత్ కొరియా, జపాన్ సైమల్టేనియస్ న్యూక్లియర్ ఆర్మమెంట్, ఈజ్ ఇట్ అ ఫ్యాంటసీ ఆర్ నెసెసిటీ? అంటే ఇట్స్ ఆన్ ద టేబుల్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది? ఇప్పుడు నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియాని అమెరికా ఏ రోజు అంత గట్టిగా ఇరాన్ని దాడి చేసినట్టు దాడి చేయదు. ఆలోచించాలని కూడా భయపడుతుంది. ఎందుకు? దే హ్యావ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉండే మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అది అమెరికా దాకా వెళ్ళే అంత స్కోప్ ఉంది. ఇప్పుడు మిజైల్ ఒకవేళ నార్త్ కొరియా నుంచి మొదలైతే దాన్ని అమెరికా ఆపుతుందా లేదా సెకండరీ, బట్ వాళ్ళ దగ్గర సామర్థ్యం అయితే ఉంది కదా. సో 1కి 10 సార్లు ఆలోచిస్తుంది అమెరికా. ఇరాన్ వైపు ఆలోచించదు. అండ్ ఇరాన్ ఒక న్యూక్లియర్ పవర్ హౌస్ అవ్వకూడదని చెప్పి అమెరికాలో ఉండే లెఫ్ట్ కానీ రైట్ కానీ అందరూ కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ ఇంకో నార్త్ కొరియా అవ్వకూడదని.
అండ్ ఇదే నార్త్ కొరియా అనేది రేపు పొద్దున్న సౌత్ కొరియా మీద దాడి చేసింది, లేదా జపాన్ మీదకి వచ్చింది. అమెరికా అంత ఇదిగా అంత స్ట్రాంగ్గా వస్తుందా రాదా అనే డౌట్ వీళ్ళకి ఉంటుంది కదా. సో దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. వీళ్ళిద్దరే కాదు, రష్యా కూడా. ఇప్పుడు జపాన్కి రష్యాకి మధ్య కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అవి మావని జపాన్ అంటది, వాళ్ళవని రష్యా అంటది. ఇలాంటి టైంలో జపాన్ న్యూక్లియర్ పవర్డ్ అయితే అండ్ రష్యాకి యుక్రెయిన్కి ఇంత ఇంత యుద్ధపు సెంటర్లో వాళ్ళు ఉన్నప్పుడు హౌ విల్ దే టేక్ ఇట్? ఆ పాయింట్ మీద ఇప్పుడు డిబేట్ అంతా జరుగుతుంది, నిజంగా వాళ్ళు ఎక్విప్ అవ్వాలా అవ్వకూడదా అని చెప్పి. అండ్ జపాన్ని న్యూక్లియర్ లైన్కి యువతల మనం చూసాం కానీ అవతల చూడలా. ఇన్ఫాక్ట్ ప్రపంచ యుద్ధం 2 ఎందుకు ఆగింది? హిరోషిమాలో నాగసాకిలో ఆ బాంబులు వేసినందుకే కదా. సో వాళ్ళకి ఆ నొప్పి ఆ బాధ తెలిసి ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఫైట్ చేస్తారు, మాకు కావాలి, మాకు వితిన్ 1 year కావాలని చెప్పి రష్యా దీన్ని అడ్డుకుంటుంది. మా ఒక్కరికే కాదు ప్రపంచం మొత్తానికి ఇది డేంజర్ బెల్స్ పంపిస్తుంది అని. అండ్ ఇవాళ జపాన్లోకి వెళ్ళి ఒక సామాన్య వ్యక్తిని, ఒక యంగ్ అడల్ట్ని అడిగితే, వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు, బట్ అడిగితే దే విల్ బి వెరీ క్లియర్, ఖచ్చితంగా ఉండాలని అంటారు. ఎందుకంటే ఇవాళ దే కాంట్ రిలై ఆన్ అమెరికా. ఇవాళ ఒక మాట చెప్పేది ఒక మాట ఉంటుంది, చేసేది ఒక పని ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇది ట్రంప్ 2.0 ఇది చాలా ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. సో దే వాంట్ టు బి సెల్ఫ్ రిలయంట్. అండ్ ఆ సెల్ఫ్ రిలయన్స్ నుంచి వస్తుంది ఈ ప్రోగ్రామ్. అది వాళ్ళు సీక్రెట్గా చేస్తున్నారు, వితిన్ 1 year వస్తుందని చెప్పి రష్యా చెప్తుంది ఇవాళ. నేను మిమ్మల్ని 2 questions అడుగుదాం అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 1, రష్యా చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ నిజమే అయితే జపాన్ న్యూక్లియర్లీ ఎక్విప్ అవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇంకొక దేశం యాడ్ అవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి చూడండి. ఈ కింద ఉండే దేశాల్లో విచ్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఆపరేట్ ఎ న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? ఆప్షన్ ఏ ఇస్ యూకే, ఆప్షన్ బి ఇస్ ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇస్ ఇండియా, ఆప్షన్ డి ఇస్ యునైటెడ్ స్టేట్స్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడాన్ని నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో కొంచెం ఇదే జియో పొలిటికల్ టెన్స్లో ఉంటుంది, బట్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న జియో పాలిటిక్స్ మీద ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు లోకల్గా జరుగుతున్న ఇష్యూ ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ చెన్నై ఇన్సిడెంట్ వీడియో చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ చేశాను అనేది ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.